గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు పెద్దల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షుడు పెద్దల అచ్చెన్నాయుడు గారికి, మరొక గురుతుల్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి, వివిధ వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెనుకబడిన వర్గాల నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే ఒక సోదరిమణి చెప్పింది, వెనుకబడిన వర్గాల మీద ఒక్కొక్క కులంలో ఉన్న వ్యక్తులని ఎలా హింసించారో, ఎలా పైచాచికంగా చంపారో మనం కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. ఎలాంటి వారికైనా సరే అన్యాయం జరిగితే కన్నీళ్లు వస్తాయి, బాధ కలుగుతుంది. కానీ ఈ దుర్మార్గుడికి, ఈ సైకోగాడికి, వీడికి కేవలం డబ్బు తప్ప, అధికారం, మదం తప్ప కనీసం సానుభూతి లేని ఒక దుర్మార్గుడు ఎవడైనా ఉన్నారు అంటే ఆడే జగన్మోహన్ రెడ్డి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఒళ్ళు బాధ కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇందాక చెప్పాను, దేశానికే మార్గదర్శనం అని చెప్పడానికి కారణం ఇలా మనం కొన్ని అనుభవిస్తూ ఉన్నాం. వెనుకబడిన వర్గాలకి కేంద్రంలో కేబినెట్ లో శాఖే లేదు, వెనుకబడిన వర్గాలకి కార్పొరేషన్ లేదు. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్రంలో ఓబీసీ పెట్టి, నేషనల్ బీసీ కార్పొరేషన్ పెట్టి, తద్వారా వెనుకబడిన వర్గాలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా వెనుకబడిన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో కూడా మీరు చూసే ఉంటారు, పార్లమెంటులో ప్రధానంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 34 మంది ఎంపీలుంటే, 10 మంది రాజ్యసభ సభ్యులుంటే దానికి నాయకుడు ఎవర్రా అంటే ఒక వెనుకబడిన వర్గాలు చెందిన ఎర్రనాయుడు గారు నా వేళ పార్లమెంట్లో నిలబెట్టి వెనుకబడిన వర్గాలకి పార్లమెంట్లో మాట్లాడే ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పార్లమెంట్లో ఎవడండి? పార్లమెంట్ బోర్డు లీడర్ ఎవడండి? విజయసాయి రెడ్డి. లోకసభ నాయకుడు ఎవడండి? మిథున్ రెడ్డి. ఏమైపోయినారు ఇక్కడ ఉన్న బీసీలు? ఆ బట్టలు ఇప్పేసిన ఎవరవుతుందో ఎప్పుడే చెప్పారా ఎంపీ ఏమైపోయాడు? అక్కడ బట్టలు ఇప్పండా, ఇక్కడ గుడ్లు ఇప్పండా, ఏమైపోయాడు? మరి ఇలాంటి పార్లమెంట్లో కూడా మన బీసీలకు ప్రాతినిధ్యం వహించకుండా చేసిన ఈయన ఈ మధ్య ఒక బస్సు పెట్టాడండి, సాధకారిక బస్సు. మా జిల్లాలో రోడ్లు పోలేక బస్సు ఆగిపోయింది. బస్సులో కూర్చుంది ఎవరు అంటే సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. బస్సు తోసింది ఎవరు అంటే బస్తా సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సీదు అప్పలరాజు. మనం ఎందుకున్నారా అంటే ఈ గవర్నమెంట్లో వాళ్ళ బస్సులు తోయడానికి, వాళ్ళ పల్లకీలు మోయడానికి. అందుకే మనం ఆలోచన చేయాలా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాలు కాలరెత్తుకున్నారంటే దానికి కారణం మన ఆద్యుడు ఎన్టీ రామారావు గారు. ఆనవాయితీని కొనసాగిస్తూ మనం చూస్తున్నాం, గ్రామీణ వాతావరణంలో చాలా అనగబడిన వర్గాలు ఉన్నాయి. ఉప్పర, లేకపోతే గంగిరెడ్ల, లేకపోతే ఈ రకంగా చాలా కులాల్లో ఎవరో గుర్తించలేదు. ఒకనొక రోజుల్లో వాళ్ళకి సర్వేలో లేరు. సంచార జాతులుగా గుర్తించి వాళ్ళకి కనీసం ఓటు హక్కు ఇవ్వకపోతే మొట్టమొదట వాళ్ళ హక్కు కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించింది ఎన్టీ రామారావు. అయితే అన్నగారి తర్వాత వెనుకబడిన వర్గాలు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి బ్యాంకులు అప్పు ఇవ్వని చెప్పి నేరుగా డబ్బు ఇచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రకంగా వెనుకబడిన వర్గాలని గుర్తిస్తూ ఉంటే వీళ్ళు చెప్తున్నారు, అల్లూరి సీతారాం సినిమాలో చెప్తారు, మా భారతీయులకు ఏం చేశారు అడుగుతారు మన భారతీయులు. రోజుల ఫరుడ్ని వాళ్ళు అంటారు, రోజుల ఫరుడు మా ఇంట్లో బట్టలు ఉతికేవాడు భారతీయుడు, గుమ్మాలు తుడిచేవాడు భారతీయుడు, మాకు వంట చేసేవాడు భారతీయుడు, మా పాయకాలు తుట్టేవాడు భారతీయుడు అని చెప్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అడిగితే ఎవరురా మీ బీసీలు అంటే మా సజ్జల రామకృష్ణ గుమస్తా కూడా బీసీయే, మా సుబ్బారెడ్డి పిఏ కూడా గుమస్తా, ఈ రకంగా మా వేమారెడ్డి గారు అన్న డ్రైవర్ కూడా బీసీఏ, లేకపోతే మా విజయసాయి రెడ్డి గారు అన్న డ్రైవర్ కూడా బీసీ అని చెప్పి వెనుకబడిన వర్గాలని అనగదొక్కుతున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మనం చాలా మంది అడుగుతున్నారు, మన బీసీలు దేనికి రాజ్యాంగ హక్కు మనకి? ఒక వెనుకబడిన వర్గాలు
చెందిన శ్రీకాకుళంలో ఉన్న మా బీసీలు సారు జైల్లో ఉంటే బాధతో వ్యధతో శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఈ పుడంగిగాడు అన్ని శాఖలకు ఆడే మైండ్లన్నీ మింగేస్తున్న ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బట్టలిప్పి కొడితే ఏమైంది ఈ బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న బీసీ శాసనసభ్యులు బీసీ మంత్రులు అడుగుతున్నాను వేళ ఈ రకంగా ఒక్కొక్క బీసీ పాపం మన గౌడు అభంశోభం తెలియని బాలుడు ఏదైతే మన అమర్నాథ్ గౌడు పాపం చెల్లి కోసం చిన్న వయసులో నా చెల్లిని హింసిస్తున్నాడు, నా చెల్లిని మానవత్వం లేకుండా ఈ వైకాపా నుండి అగ్రవర్ణాలు హింసిస్తున్నాయని చెప్తే ఆ కుర్రవాడిని అన్యాయంగా కాలిస్తే ఈ దుర్మార్గం ఈ జగన్మోహన్ రెడ్డికి కళ్ళున్నాయా? మనిషివా మానవత్వంలో పుట్టావా? ఓ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, ఇలాంటి వాడిని ఒక్కటే అర్థం చేసుకోండి. రేపు ఈ బీసీలు మన బీసీలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో రామకృష్ణ గారు అవ్వచ్చు, అన్నాడు అవ్వచ్చు, మాలాంటి వాళ్ళని ఇవాళ రాజకీయంగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి సలవా దయాన్ని అనుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, సామాజిక ఆర్థికంగా కూడా మనం పైకి రావాలంటే, రాజకీయంగా ఎదగాలన్నా, ఆర్థికంగా మనం బలోపేతం కావాలంటే తిరిగి మళ్ళా ఒక పట్టుదలగా సాధకారి కమిటీలు ఉన్నాయి. కొల్లి రవీంద్ర గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నాయి. మనలో పౌరుషం వచ్చింది, రజిక కమ్మరి కుమ్మరి వడ్రంగి చేనేత వర్గాల్లో ఒక పట్టుదల వచ్చింది. దయించి మనం గ్రామాలు పోవాలి, మన కులాల దగ్గరికి వెళ్ళాలి, మనం కులం జరిగిన అన్యాయాన్ని చెప్పాలా. చంద్రబాబు ఇచ్చిన బడ్జెట్ ఎంత, మన కార్పొరేషన్కి ఏ రకమైన స్కీమ్స్ ఇచ్చాం, ఎలాగ ఆదరణలు పనిముట్లు పొంది ఆధునికమైనటువంటి వృత్తిని మనం చేస్తూ ఉన్నాం. అవన్నీ మనం చెప్పకపోతే రేపు దుర్మార్గుడు వస్తే మనకి గొడ్డలు ఉండదు, చేనే మగ్గ ఉండదు. అందుచేత ఆలోచన చేసుకొని ఈ సాధక ఈ మీటింగ్ అయిన తర్వాత, మన అధినాయకుడు సందేశం అయిన తర్వాత మనం ప్రతి గ్రామం వెళ్ళి మన కులాలతో కలిసి కుల సమీకరణ చేసుకొని తిరిగి ఈ దుర్మార్గుడిని, ఈ నరహంతకుడిని, ఈ కీచకుడిని, ఈ క్షాడిస్ట్ని పూర్తిగా మళ్ళా సంచులు కూడా జైలు కాదు కదా, తిహారీ జైల్లో పెట్టిన ఈ దుర్మార్గుడికి అంత వందించే వరకు ఇది భూమిలో పాతిన ప్రమాదం అయ్యాడు. ఇది భూమిలో పాతిన 10 అడుగులు గోతు తీసి లోతు పెట్టినా అక్కడ కూడా విషం పుట్టిస్తాడు, మొక్క కూడా బతకనివ్వడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాడిని మనం బీసీల మీద తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఆగిపట్టిన మనం ప్రతిజ్ఞతో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే వారికి కాదు, వారికి ఏమి అక్కర్లేదు. చూసాం, మనం అరెస్ట్ చేస్తే 60-70 దేశాల్లోనే విప్లవం వచ్చింది. దేశం అంతా తెలుగు వారి దగ్గర వచ్చింది, వాళ్ళకి కాదు. మన బీసీలకు అన్యాయం జరగకుండా మరొక మునిరాజమ్మ, మరొక గౌడు, మరొకరు కాకుండా ఉండాలంటే, మనకు రాజ్యాంగ హక్కు కలగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు ఎలాగిచ్చారో రేపు చంద్రబాబు నాయుడు గారు మన బీసీలకు ఆ రాజ్యాంగమైన హక్కు మనకు రాబోతూ ఉంది. దాన్ని మనం కాపాడుకోవడానికి తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీకందరికీ పేరు పేరున పట్టుదలగా పనిచేయాలని చెప్పి మీకందరికీ తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవుకున్నాను.